నమస్తే పిల్లలు. ఇప్పుడు మనం 5వ తరగతికి సంబంధించిన తెలుగు తోటలోంచి రెండో పాఠమైన సాయం పాఠంలోని ఒక పేరాని మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం, ప్రక్రియ కథనం. రచించిన వారు జాకోబ్. ఈయన దక్షిణాఫ్రికా నవల రచయిత. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటున్నాయి. రెక్కలు కొట్టుకుంటూ ఒళ్ళు జల్జరించుకుంటున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒక్కొక్కటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. రవి ఆ పిచ్చుకను చూశాడు. పిల్లలు, పేరాని అందరూ జాగ్రత్తగా విన్నారు కదమ్మా. ఇప్పుడు నేను పేరా గురించి వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. రవికి గువ్వలంటే చాలా ఇష్టం. అలాగే పక్షులు అంటే అర్థం ఓకము లేదా గువ్వలు అనే పదాలను మనం అర్థాలుగా చెప్పుకోవచ్చమ్మా. వాటి తీయని కిలకిల రావాలు వినడం అంటే ఇంకా ఇష్టం. మధురమైన అంటే అర్థం ఇక్కడ తీయని అని అర్థం చెప్పుకోవచ్చు. రవి నిద్ర లేవగానే గవాక్షం దగ్గరకు వచ్చి నిలబడతాడనమాట. రోజు నిద్ర లేవగానే గవాక్షం అంటే ఇక్కడ మనకి కిటికీ అనే పదం ఉంది కదమ్మా. కిటికీ అంటే మనకి గవాక్షం అని అర్థం అన్నమాట. అక్కడ వచ్చి ఏం చేసేవాడు? అక్కడికి వచ్చి ఆ గువ్వలను చూస్తూ వాటి యొక్క శబ్దాలను వింటూ తన యొక్క రోజును మొదలుపెట్టేవాడు. రోజు అంటే ఇక్కడ దినచర్య, ప్రతిరోజు చేసే పనిని దినచర్య అంటాం అన్నమాట. ఈ అందమైన పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ అందమైన చిన్న చిన్న గువ్వలన్నీ ఎక్కడి నుండి వస్తాయో, అలాగే ఎక్కడికి వెళ్తాయో అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఒకరోజు పొద్దున్నే ఒక పెద్ద పక్షుల సమూహం వచ్చింది. ఇక్కడ మనకి గుంపు అంటే అర్థం ఏంటమ్మా? సమూహం. ఏమొచ్చిందమ్మా? ఒకరోజు ఉదయాన్నే ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగానే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. ఇక్కడ విద్యుత్ తీగలు అంటే అర్థం ఏంటమ్మా? కరెంటు తీగల మీద కూర్చున్నాయి. అవి వచ్చి ఎక్కడ వాలేయట? కరెంటు తీగల మీద వాలేయనమాట. కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి. వాటి యొక్క రెక్కల్ని కిచకిచమంటూ ఆడిస్తున్నాయి. అస్తమాను ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై కూర్చుంటున్నాయి. ఇక్కడ చీటికి మాటికి అంటే అర్థం ఏంటమ్మా? అస్తమాను అంటే అటు ఇటు అస్తమాట్లు ఎగరడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ తీగపై కూర్చోవడం, ఇదే వాటి పని అయిపోయిందనమాట. ఎగురుతూ వచ్చి అవే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆతృతగా, ఆపేక్షగా, ఇదంతా రవి ఎలా చూస్తున్నాడమ్మా? ఆపేక్షగా చూస్తున్నాడనమాట. ఇక్కడ ఆసక్తి అంటే అర్థం ఏంటమ్మా? ఆపేక్షగా చూస్తున్నాడు, తిలకిస్తున్నాడనమాట. కొద్దిసేపటికి ఒక్కొక్కటి కూడా అక్కడ ఉన్న పక్షులన్నీ, తీగపై ఉన్న పక్షులన్నీ కూడా ఎగిరిపోయి సాగాయన్నమాట. కానీ ఒక పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయిందనమాట. ఎక్కడ? ఆ కరెంటు తీగపైనే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది. ఎగురుదామని ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. ఏమైంది? ఆ గువ్వ యొక్క కాలు ఆ కరెంటు తీగలో చిక్కుకుపోవడం జరిగిందనమాట. చిక్కుకుపోవడం అంటే ఏంటమ్మా? ఇరుక్కుపోవడం అనమాట. చిక్కుకుపోవడానికి ఇరుక్కుపోవడం ఎవరు గమనించారు? రవి
చూశాడనమాట. గమనించు అంటే అర్థం చూడడం. ఆ పిచ్చుక యొక్క కాలు ఆ తీగలో చిక్కుకుపోవడాన్ని రవి చూశాడనమాట, గమనించాడు. పిల్లలు, పేరా అందరికీ అర్థమైంది కదా? రేపటి తరగతిలో మరలా మనం ఇంకొక పేరాతో కలుసుకుందాం. ధన్యవాదాలు.